హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను బఠానీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కుక్కర్ పెట్టుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని టమాటో మెత్తగా మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఒక కప్పు బఠానీ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఇలా తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. నేను డ్రై బఠానీ ఉంటాయి కదండి, ఎల్లో కలర్వి, అవి యూజ్ చేస్తున్నాను. మీరు గ్రీన్ పీస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. డ్రైవి అయితే ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతాయి. పచ్చివి అయితే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్ బఠానీకి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతాయి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలండి, ఏమైనా చాలకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని విజిల్ పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత వాటర్ కొంచెం ఉంటుంది కదండి, అది ఇంకే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం కర్రీ దగ్గర పడే వరకు. కర్రీ చాలా బాగుంటుందండి. ఈ బఠానీతో గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను ఒకసారి చేసి అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా అయినా సరే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం కలుపుకోవడానికి బాగుంటుందని ఇలా చేస్తున్నాను. అంతేనండి, ఇలా దగ్గర పడిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది కర్రీ. చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.